పౌలోమి ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్ గురు. Hello, Namaste. Welcome to your favorite real estate market trend show, Pavlomi Estates Real Estate Guru, powered by Reg News, co-sponsors Rajapushpa Properties, Giridhari Homes, Happiness Hub, Avani Plots, tsnews.tv. మీరెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మీ రియల్ ఎస్టేట్ గురు షోలో పలు ఇంట్రెస్టింగ్ విశేషాలని అందించడానికి నేను మీ మాధురి కండవల్లి సిద్ధంగా ఉన్నాను. ఈ ప్రోగ్రాంపై మీ అభిప్రాయాలను కింది డిస్ప్లే అయ్యే మెయిల్కు పంపించండి. మీరు ప్లాట్ లేదా ఫ్లాట్ కొనాలని భావిస్తే ఎక్కడ కొనాలని అనుకుంటున్నారు, బడ్జెట్ ఎంత ఉండాలని కోరుకుంటున్నారు తదితర వివరాలని కింది డిస్ప్లే అయ్యే నెంబర్కు వాట్సాప్ చేయండి. మేము మీకు బెస్ట్ ప్రాజెక్ట్స్ను సజెస్ట్ చేస్తాం. రియల్టీ రంగానికి సంబంధించిన లేటెస్ట్ స్టోరీస్, స్పెషల్ ఇంటర్వ్యూస్, తాజా పోకడల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా యూట్యూబ్లో regtv.nu ఫాలో అవ్వండి. మరి లేట్ చేయకుండా ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. నగరంలో పేరెన్నిక గల నిర్మాణ సంస్థ అయిన రాజపుష్ప ప్రాపర్టీస్ కోకాపేట్లో సరికొత్త ప్రాజెక్టును ఆరంభించింది. దీనికి రాజపుష్ప ప్రిస్టీనియా అని పేరు పెట్టింది. ఇందులో 2, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. దాదాపు 12.1 ఎకరాల్లో 6 టవర్లను నిర్మిస్తున్నారు. రెరా అనుమతి పొందిన ఈ స్కై స్క్రేపర్ ప్రాజెక్ట్పై పౌలోమి ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న స్పెషల్ స్టోరీని చూసేద్దాం. We have launched a new project, Rajapushpa Pristinia, near Kokapet, very close to Neapolis. This is in about 12 acres and about 4.2 million SFT, 6 towers now. There are 2 BHK, 3 BHK as well as 4 BHK flats in this project. This will be done in 4 years' time and work has already started. 4 blocks 42 floors and 2 blocks 38 floors అండి. The areas are around 1360 all the way up to 4575 SFT. హైదరాబాద్లో ప్రప్రథమంగా 70,000 చదరపు అడుగుల్లో ఎలేషన్ స్టేషన్ను రాజపుష్ప ప్రాపర్టీస్ డిజైన్ చేసింది. ఓపెన్ స్టిల్ లెవెల్ ఫ్లోర్లో ఎమ్యూనిటీస్ను పొందుపరిచింది. 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ను డెవలప్ చేస్తుంది. 2028 మార్చ్లో రాజపుష్ప ప్రిస్టీనియా ప్రాజెక్ట్ను హ్యాండ్ ఓవర్ చేయడానికి సంస్థ ప్రణాళికల్ని రచించింది. The new thing that we are introducing, stilt level lo we are giving about 70,000 SFT other than clubhouse for amenities. ఇది ఏమవుతుందంటే in all weather conditions your kids or any kitty parties, anyone within the community can have a get together. Various activities పెడుతున్నాము. అందులో 70,000 SFT. We call it as elation station. We constantly bring up regarding what we provide to the residents and we provide almost all the amenities in all the gated communities and we look forward to interacting with you. If you have any questions, please call our team members and we will take care. Thank you. Thank you very much for your support. రాజపుష్ప ప్రొవిన్షియా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే ఏడాదిలో ఫస్ట్ ఫేజ్ను బయ్యర్లకు అందజేస్తామని చెబుతున్నారు రాజపుష్ప ప్రాపర్టీస్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు. ప్రొవిన్షియా అన్నది నార్సింగిలో, దిస్ ఈజ్ ఇన్ అబౌట్ 23 acres, 11 blocks. ఇది ఆల్రెడీ 2 years అయిందండి స్టార్ట్ అయ్యి. 6 blocks ఆల్రెడీ 40th స్లాబ్ కూడా పడ్డాయి అండ్ వీఆర్ అబౌట్ 3 to 6 months ahead of time. ఇది నెక్స్ట్ ఇయర్ 3rd, 4th quarterలో వీ విల్ బీ హ్యాండింగ్ ఓవర్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రొవిన్షియా అండి. అందులో వీ హ్యావ్ 2 club houses. One clubhouse of about 1 lakh SFT
is totally dedicated for the amenities of the residents. Second clubhouse వచ్చేసి we have that will be for visitors or some parties that the residents host for any celebration. బయట వాళ్ళు విజిటర్స్ వచ్చేసి దే విల్ విజిట్ ఫ్రమ్ అనదర్ గేట్ వితౌట్ ఎంటరింగ్ ఇన్ టు ద గేటెడ్ కమ్యూనిటీ దేర్ బై సెక్యూరింగ్ ద రెసిడెంట్స్. సో ఎనీ కొత్త వాళ్ళు వచ్చినా కానీ డైరెక్ట్గా అందులోకి వెళ్ళేసి దే విల్ లీవ్ ఆఫ్టర్ ద గెట్ టుగెదర్. దిస్ ఈజ్ రైట్ ఆన్ ఓఆర్ఆర్ అబటింగ్ ద నార్సింగి ఓఆర్ఆర్ జంక్షన్. అదేవిధంగా రాజపుష్ప, ఇంపీరియా మరియు సెరిండేల్ ప్రాజెక్టుల నిర్మాణ పనులు అతి వేగంగా జరుగుతున్నాయని అంటున్నారు. మరి ఆయన చెబుతున్న ఇంట్రెస్టింగ్ విశేషాలని చూసేద్దాం. ఇంపీరియా అని తెల్లాపూర్లో కూడా ఇట్స్ ఇన్ అబౌట్ 24 acres. దట్స్ ఆల్సో 40 story and the work is in progress in all the 8 towers. There the sizes range from anywhere from 1370 all the way up to 2850. అక్కడ కూడా వర్క్ ప్రోగ్రెస్ చాలా స్పీడ్లో ఉందండి. వీ హ్యావ్ లాంచ్డ్ అబౌట్ 3 months బ్యాక్ ఈజ్ విల్లా ప్రాజెక్ట్ ఇన్ తెల్లాపూర్, సెరిండేల్. ఇట్స్ రైట్ అబటింగ్ టు అవర్ ప్రీవియస్ గ్రీన్డేల్ ప్రాజెక్ట్ అండి, విచ్ వాజ్ ఆల్సో ఏ విల్లా ప్రాజెక్ట్. ఇది కన్స్ట్రక్షన్ ఫర్ ఆల్ 255 విల్లాస్ స్టార్ట్ అయ్యాయి. ఆల్ ద 4 projects have been approved by RERA. The one thing that Rajapushpa guarantees everybody is the quality, transparency and on-time delivery. Those 3 things we always promise to everyone. Intavaraki we have finished quite a few projects. All our projects are gated communities. హైదరాబాద్లో ప్లాట్స్ మరియు ఫ్లాట్స్లో పెట్టుబడి పెట్టే వారి కోసం హైదరాబాద్ రియల్ మార్కెట్లో ఉన్న ఆప్షన్స్ ఏమిటి? ఎక్కడెక్కడ రెరా ఆమోదిత వెంచర్లు ఉన్నాయి? అవి ఎన్ని ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు? అందులో ప్లాట్ల ధరలు ఎలా ఉన్నాయో రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీకోసం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్లాట్లలో పెట్టుబడి పెట్టాలని చాలామంది భావిస్తారు. కానీ ఎక్కడ పెట్టుబడి పెడితే ఊహించిన దానికంటే అధిక అప్రిసియేషన్ లభిస్తుందనే విషయాన్ని కొందరు అంచనా వేయలేరు. రేటు తక్కువ ఉందనో, ఫ్రెండ్ కొన్నాడనో, బంధువులు సజెస్ట్ చేశారనో ఎక్కడ పడితే అక్కడ ప్లాట్లను కొంటూ ఉంటారు. ఎలాంటి రీసెర్చ్ లేకుండా, వెనక ముందు ఆలోచించకుండా ఉన్న డబ్బంతా తీసుకెళ్ళి ఎక్కడో ఒక చోట పెట్టేసి చేతులు దులిపేసుకోవటం ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధానం కాదు. రియల్ ఎస్టేట్ రంగం ప్రాథమిక సూత్రం ఏమిటంటే ప్రతి ఏటా 1 కిలోమీటర్ చొప్పున నగరం విస్తరిస్తుంది. కాబట్టి ఇప్పుడున్న నివాసయోగ్య ప్రాంతం నుంచి ఎంత దూరంలో మనం ప్లాటు కొంటున్నామనే విషయాన్ని పక్కాగా తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి. జాతీయ రహదారి లేదా రాష్ట్ర రహదారి మీద ఎవరైనా మీకు వెంచర్ చూపిస్తే ప్రస్తుతం ఉన్న నివాసయోగ్య ప్రాంతాల నుంచి ఆ వెంచర్ ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందనే విషయాన్ని గమనించాకే తుది నిర్ణయానికి రావాలి. ప్లాట్లలో పెట్టుబడి పెట్టాలని భావించే వారికి హైదరాబాద్లో అనేక ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో వెస్ట్ హైదరాబాద్ ఒక చక్కటి ఆప్షన్. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు చేరువగా ఉండే మోకిల, శంకర్పల్లి, చేవెళ్ళ, మన్నెగూడ, వికారాబాద్ వంటివి చక్కటి ఆప్షన్స్ అని చెప్పొచ్చు. ధర విషయానికి వస్తే ప్రాంతాన్ని బట్టి గజానికి 10,000 నుండి 60,000 వరకు రేటు పలుకుతోంది. శంషాబాద్ విమానాశ్రయం చేరువలో ప్లాట్లు కొనాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, సాగర్ హైవే తదితర రహదారుల్లోని కొన్ని ప్రాంతాల్లో గజానికి 10,000కు దొరికే ప్లాట్లు ఉన్నాయని మర్చిపోకండి. కాస్త బెటర్ లొకేషన్లు అయితే రేటు కాస్త ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. పటాన్చెరు, కంది, సంగారెడ్డి వంటి ప్రాంతాల్లో ప్లాట్ల ధరలకు రెక్కలొచ్చాయి. మేడ్చల్ హైవేలో తూప్రాన్ వరకు నగరంలో కలిసిపోయిందనే చెప్పాలి. యాదాద్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల మార్కెట్ కాస్త డల్గా ఉందనే చెప్పాలి. ఎప్పటికైనా హైదరాబాద్లో సొంతిల్లు ఉండాలని, తమకు అన్ని విధాలా నచ్చే గృహం లభిస్తే కలకాలం సంతోషంగా ఉండొచ్చని చాలామంది కలలు కంటారు. ఈ క్రమంలో కొందరు ఆఫీస్కి సమీపంలో ఉండాలని భావిస్తే, మరికొందరు భవిష్యత్తులో అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. ఇంకొందరేమో తమ చిన్నారుల స్కూళ్లకు చేరువుగా ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి వారందరికీ పక్కాగా నప్పే ప్రాజెక్టే పౌలోమి అవాంతే.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి చేరువలోని కోకాపేట్లో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ చూస్తే మీరు ఖచ్చితంగా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇందులో మీకు నచ్చిన 3 బెడ్రూమ్ ఫ్లాట్ను సొంతం చేసుకుంటారు. హైదరాబాద్ నిర్మాణ రంగంలో అనేక సంస్థలు అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నాయి. కానీ కొనుగోలుదారుల కోణం నుంచి చూస్తే కేవలం కొన్ని కంపెనీలే మనసు పెట్టి నాణ్యతతో పనులు పూర్తి చేస్తాయి. సరిగ్గా ఈ కోవలోకే వస్తుంది నగరానికి చెందిన పౌలోమి ఎస్టేట్స్. ఈ కంపెనీ కోకాపేట్లో పౌలోమి అవాంతే అనే బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీని నిర్మిస్తోంది. ఇప్పటికే దాదాపు 70% నిర్మాణపు పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టును ఈ ఏడాదిలోపే కొనుగోలుదారులకు అందించడానికి పౌలోమి ఎస్టేట్స్ సమాయత్తమవుతోంది. మరి పౌలోమి అవాంతేలోనే ఎందుకు ప్లాట్స్ని కొనుగోలు చేయాలి? అసలు ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలేమిటి? హైదరాబాదులో స్ట్రాటజిక్ లొకేషన్, ఫ్యూచర్లో గ్రోత్కి ఆస్కారమున్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే ప్రతి ఒక్కరికి కోకాపేటే గుర్తుకొస్తుంది. ఈ ఏరియాను అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇక్కడ్నుంచి గచ్చిబౌలికి 5 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. కోకాపేట్ ఏరియాను వచ్చే 5-6 ఏళ్లలో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. హైదరాబాద్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే విధంగా ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది. ఆకాశ హర్మ్యాలతో ఈ ఏరియా భాగ్య నగరానికే సరికొత్త అందాన్ని తెస్తుంది. అందుకే మీరు పౌలోమి అవాంతేలో ఇప్పుడు ఫ్లాట్ కొనకపోతే మీరు గొప్ప ఛాన్స్ మిస్ చేసుకున్నట్లే. ఎందుకంటే ఇందులో అతి తక్కువ సంఖ్యలో 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. మరి ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ ఏమిటో మీరు ఓలుక్కేయండి. కోకాపేట్ చేరువలోనే ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీలు, విద్యా సంస్థలు, అత్యవసరాల్లో ఆసుపత్రులు, ఎంటర్టైన్మెంట్ హబ్బులు మొదలైన ఉన్నాయి. వీటికి 5 నుంచి 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. మాదాపూర్, హైటెక్ సిటీ, శంషాబాద్ విమానాశ్రయం వంటి వాటికి సులువుగా చేరుకోవచ్చు. ప్రపంచ నగరాలలో దర్శనమిచ్చే సోలార్ రూఫ్ టాప్ సైక్లింగ్ ట్రాక్ని రాష్ట్ర ప్రభుత్వం 21 కిలోమీటర్లలో డెవలప్ చేస్తోంది. ఇది కోకాపేట్ మీదుగానే వెళుతుంది. టీఎస్పీఏ జంక్షన్ నుంచి నానక్రామ్గూడ వరకు 9 కిలోమీటర్లు, నార్సింగి నుంచి కొల్లూరు వరకు 12 కిలోమీటర్లు అభివృద్ధి చేస్తోంది. ఈ సైకిల్ ట్రాక్ మార్గాన్ని ఆకర్షణీయంగా కనిపించేలా చూడచక్కటి ల్యాండ్స్కేపింగ్తో తీర్చిదిద్దుతున్నారు. అక్కడక్కడా ఫుడ్ కోర్ట్లు, రిఫ్రెష్మెంట్ ఏరియాలు వంటివి డెవలప్ చేస్తారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ ఉపయోగపడే ఆధునిక సదుపాయాలు, సౌకర్యాల్ని పౌలోమి అవాంతేలో పొందుపరిచారు. చిన్నారులు ఆడుకునేందుకు క్రికెట్ పిచ్, ప్లే ఏరియాస్, బాస్కెట్బాల్ ఆఫ్ కోర్ట్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, బిజినెస్ కోరుకునే యువత కోసం మోడ్రన్ జిమ్, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, బిలియర్డ్స్ రూమ్, పెద్దలంతా కబుర్లు చెప్పుకునేందుకు వీలుగా సిట్టింగ్ విత్ పర్గోలా, అవుట్డోర్ జిమ్, ఇండోర్ గేమ్స్, యోగా హాల్ వంటివి ఏర్పాటు చేస్తారు. బర్త్డే ఫంక్షన్స్తో పాటు ఇతర వేడుకల్ని నిర్వహించుకునేందుకు మల్టీపర్పస్ హాల్, గెస్ట్ రూమ్స్, నిత్యావసరాల కోసం సూపర్ మార్కెట్, చిన్నారుల కోసం క్రెష్, యువత కోసం స్పా వంటివి ఇందులో పొందుపరుస్తారు. ల్యాండ్స్కేపింగ్ విషయంలో సంస్థ ఎక్కడా రాజీపడలేదు. ప్రాజెక్టులో నివసించే వారి భద్రతా నిమిత్తం సీసీటీవీ కెమెరాల్ని ఏర్పాటు చేస్తారు. వాస్తు సూత్రాలకు అనుగుణంగా స్పేషియస్ ఫ్లాట్స్ ఇక్కడున్నాయి. ప్రస్తుతం 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కొనుగోలుదారులు తమ అభిరుచిని కొనసాగించడానికి మరియు అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి ఇంతకు మించిన ప్రాజెక్టు లేదని ఇప్పటికే పౌలోమి అవాంతేలో ఫ్లాట్లను కొనుగోలు చేసిన వారు చెబుతున్నారు. మరి ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్టును మీరేమాత్రం ఆలస్యం చేయకుండా విజిట్ చేయండి. ఒక్కసారి చూస్తే మీరు పౌలోమి అవాంతేలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం ఖాయం. కిస్మత్ వాలా అంటే అదృష్టవంతుడని అర్థం.
సామాన్యుని సైతం అదృష్టవంతుల్ని చేసేది, అపర కుబేరుల్ని చేసేది రియల్ రంగమే. నిత్య సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చేది నిర్మాణ రంగమే. అందుకే వాస్తవికంగా ఆలోచించి కాస్త దూరదృష్టితో అడుగు ముందుకేసే వారెవ్వరూ ఇందులో పెట్టుబడి పెడితే నష్టపోనే పోరు. ధైర్యంగా అడుగు ముందుకేసి ఒక ఫ్లాట్ను కొనుగోలు చేస్తే కలకాలం ఆనందంగా ఉండటంతో పాటు ఊహించిన దానికన్నా ఎక్కువ అప్రిసియేషన్ను అందుకుంటారు. కాకపోతే అలాంటి ప్రాజెక్టును ఎంచుకుంటే సాధ్యమవుతుందా? మరి నిత్య సంతోషంతో పాటు అప్రిసియేషన్ను అందించే బ్యూటిఫుల్ ఫ్లాట్స్ ఎక్కడున్నాయో తెలుసా? గిరిధారి హోమ్స్ హ్యాపీనెస్ హబ్. గిరిధారి చేపట్టే ఏ ప్రాజెక్టును చూసినా ఏదో ఒక థీమ్ కలిగి ఉంటుంది. గిరిధారి హోమ్స్ తమ వంతు సామాజిక బాధ్యతలో భాగంగా హ్యాపీనెస్ సొసైటీని అభివృద్ధి చెయ్యాలి అని కంకణం కట్టుకుంది. కిస్మత్పూర్లో హ్యాపీనెస్ హబ్ని ఆరంభించింది. టీఎస్పీఏ జంక్షన్ వద్ద గల కిస్మత్పూర్లో దాదాపు 5.47 ఎకరాల్లో 3 టవర్లను నిర్మిస్తోంది. గిరిధారి హోమ్స్ గత 15 ఏళ్లలో తమ ప్రాజెక్టులన్నీ అప్పా జంక్షన్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎక్కువగా చేపట్టింది. కనెక్టివిటీ మెరుగ్గా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. దుబాయ్ కానీ, మలేషియా కానీ, సింగపూర్ కానీ ఇలా అభివృద్ధి చెందిన ఏ నగరాన్ని చూసినా ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి కనెక్ట్ అయ్యే రహదారులే డెవలప్ అయ్యాయి అన్న విషయం తెలిసిందే కదా. పైగా అప్పా జంక్షన్ ప్రకృతికి చేరువగా ఉంటుంది. 40,000 ఎకరాల కంటే అధిక విస్తీర్ణంలో హిమాయత్ సాగర్ లేక్ సమీపంలో ఉంది. అప్పా జంక్షన్ నుంచి 10 కిలోమీటర్ల రేడియస్ చూసుకుంటే 6,000 ఎకరాల్లో మృగవని పార్క్, 3,000 ఎకరాల్లో ఆర్మీ ఏరియా వంటివి ఉన్నాయి. ఏజీ యూనివర్సిటీలో 6,000 ఎకరాలకు పైగా ఓపెన్ స్పేస్ ఉంది. 30% కంటే ఎక్కువ గ్రామాలు కానీ గ్రౌండ్ కవరేజ్ ఫరెవర్ రాని ఏరియా ఏదైనా ఉంది అంటే అది కిస్మత్పూర్ ప్రాంతమే అని అర్థమైంది. పైగా ఇక్కడే హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్ ఏర్పాటు కానుండడం విశేషం. హైదరాబాద్లో మన జీవన శైలి ఎంతో గజిబిజి గందరగోళంగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఉదయం ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు నిత్యం ట్రాఫిక్ జాములు. షాపింగ్ మాల్లకు వెళ్ళినా పార్కింగ్తో కుస్తీలు. కుటుంబంతో కలిసి ఏ పార్కులకు వెళ్ళినా పార్కింగ్ దొరక్క అవస్థలు. ఇలా ఇంట్లో నుంచి బయలుదేరినప్పటి నుంచి మళ్ళీ గూటికి చేరుకునేంత వరకు ఎక్కడా ప్రశాంతత ఉండనే ఉండదు. వాయు కాలుష్యం, రసాయన కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఆఫీసులో చిరాకులు పరాకులు, ఇలా అధిక శాతం మంది జీవితాల్లో సంతోషం అనేది కరువైంది. మరి అద్దం పద్దం లేని జీవన శైలి నుంచి మనల్ని సంతోషకరమైన జీవనంలోకి నడిపించేందుకు కిస్మత్పూర్లో హ్యాపీనెస్ హబ్ అనే హ్యాపీ ప్రాజెక్ట్ ఆరంభమైంది. ఇంత నేచరు పొద్దున లేచిన దగ్గర నుంచి మీరు పక్కింటి వాళ్ళ శబ్దాలు లేకపోతే రోడ్ల మీద ఉండే వాహన రణగుణ ధ్వనిలో వినాల్సిన అవసరం లేదండి. చక్కటి పక్షుల కిలకిల రావాలతో ఉదయాన్నే మీకు అవే అలారం. ఇక్కడి నుంచి 2 ORR ఎగ్జిట్లు, ఎగ్జిట్ నెంబర్ 17, ఎగ్జిట్ నెంబర్ 18, రాజేంద్ర నగర్ అండ్ అప్పా జంక్షన్ 2 ఎగ్జిట్లకి అతి చేరువలో. అలాగే రీసెంట్గా ఇనాగరేషన్ జరిగిన మనకు రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు వెళ్తున్న మెట్రో సెకండ్ ఫేజ్ మనకు 2 స్టేషన్లు ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. అప్పా జంక్షన్ దగ్గర ఒకటి, టీఎస్పీఏ జంక్షన్ దగ్గర ఇంకొకటి వచ్చేసి రాజేంద్ర నగర్కి దగ్గరలో, బుద్వేల్ దగ్గరలో. అండ్ ఇంకో పక్క ప్యారలల్గా చూసుకుంటే మనకు పిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే, రెండిటికి మధ్యలో. అండ్ ఈ ప్రదేశం నుంచి ఎయిర్పోర్ట్ నా బ్యాక్ యార్డ్ అని చెప్తాను నేను, అంత దగ్గరలో ఉన్నాం. అలాగే ఎగ్జిస్టింగ్ ఐటీ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే ఆల్రెడీ డెవలప్మెంట్కి అతి చేరువలో ఉన్నాం. ఈ ప్రదేశం నుంచి మీ ఏ మెయిన్ మేజర్ పార్ట్ ఆఫ్ సిటీ మీరు కమ్యూట్ చేయాలనుకున్నా కూడా వితిన్ ½ an hour టైంలో మీరు రీచ్ అవ్వగలుగుతారు. అండ్ మన దగ్గర పర్టికులర్గా కొనుగోలుదారులు ఇక్కడ ఎందుకు ప్రిఫరెన్స్ చూపిస్తున్నారు అంటే ఇప్పటిదాకా కొన్న వాళ్ళు కూడా ఈ ఏరియా నుంచి వాళ్ళ వర్క్ ప్లేస్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, ది బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మనకు 2 kilometers రేడియస్లోపు. అలాగే హాస్పిటల్ వసతులు, కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు మనకు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నగరం ఎటువైపు ఎక్కువగా డెవలప్ అవుతోంది?
ఏ ఏ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది, ఇలా నగర రియల్ రంగంలో నెలకొన్న లేటెస్ట్ ట్రెండ్స్ను పౌలోమి ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్ గురు ప్రేక్షకులకు ప్రత్యేకంగా వివరిస్తున్నారు క్రెడై హైదరాబాద్ ప్రెసిడెంట్ శ్రీ రామకృష్ణారావు గారు. మరి ఆయన చెబుతున్న ఇంట్రెస్టింగ్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లో కొన్ని సంవత్సరాల కింద వరకు, కనీసం 2-3 సంవత్సరాల క్రితం ఎక్కువగా గ్రోత్ వెస్టర్న్ సైడే ఉండేది. బట్ ఒక 2-3 సంవత్సరాల నుంచి మిగతా లొకేషన్స్ కూడా బాగా పికప్ అయ్యాయి. లైక్ నార్త్ హైదరాబాద్, ఈస్ట్ హైదరాబాద్ అండ్ ఈ మధ్యన సౌత్ కూడా, శంషాబాద్ వైపు కూడా గ్రోత్ స్టార్ట్ అయింది. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ది ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద రోడ్ నెట్వర్క్ అండ్ ది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఈ ఏరియాస్లలో కూడా ఐటీ ఇండస్ట్రీస్ లేకున్నా కూడా వేరే అదర్ సర్వీస్ ఇండస్ట్రీస్ చాలా వచ్చాయి. పాపులేషన్ నార్త్లో, ఈస్ట్లో బాగా పెరిగిపోయింది కాబట్టి దే హ్యావ్ బికమ్ సెల్ఫ్ సస్టైనబుల్ సబర్బ్స్ ఆఫ్ హైదరాబాద్. ఎవరికి అనుకూలంగా ఉన్న లొకేషన్, ఇంతకుముందు కేవలం వెస్ట్ అనేవాళ్ళము. ఇప్పుడు మాత్రము గత 2 years నుంచి ట్రెండ్ ఏంటంటే ఎవరికి వాళ్ళకి అవసరం ఉన్న దగ్గర మాత్రమే తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్లో if they have businesses or they have professions, they would like to live in north, and so like that even in east వాళ్ళ బిజినెస్లు కానీ, వాళ్ళ ప్రొఫెషన్స్ కానీ, వాళ్ళ ఉద్యోగాలు ఏమైనా ఉంటే వాళ్ళు అక్కడ తీసుకుంటున్నారు. సో now it is fairly well spread development all across the geographies in Hyderabad, and in coming future లో కూడా ఇంకా జుడిషియస్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఫ్యూచర్లో. సో ఈ వారం మా పౌలోమి ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్ గురు ప్రోగ్రామ్ మీకు నచ్చింది అనుకుంటా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ పౌలోమి ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్ గురు. Until then, this is your Madhuri Kandavali signing off. Bye bye.